ప్రస్తుతం మన టాలీవుడ్ టాప్ హీరోస్ అందరూ కూడా ఆల్మోస్ట్ పాన్ ఇండియా మార్కెట్ వైపే వెళ్తున్నారు. అయితే ఎప్పటి నుంచో భారీ క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ సూపర్ స్టార్ మహేష్ బాబులు కూడా ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ లోకి ప్లాన్లు చేస్తుండగా, అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ మూవీ కూడా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా మారింది. మరి ఈ మూవీకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు నటించిన సలార్ మూవీకి ఎక్కడో చిన్న అంశం కనెక్ట్ అయినట్టు ఉందని చెప్పాలి. ఎలా అంటే ఇప్పుడు మన స్టార్ హీరోస్ మూవీస్ మినిమం 2.5 గంటలు దాటే ఉంటున్నాయి. అయితే ఫైనల్ రన్ టైం కన్నా తమ హీరో స్క్రీన్ మీద ఎంతసేపు కనిపించాడనేది కూడా ఫ్యాన్స్ అయితే లెక్కలోకి తీసుకుంటున్నారు. ఈ పాయింట్ విషయంలో మాత్రం సలార్ మూవీ అయితే బాగా వైరల్ అయింది. అయితే మనందరికీ తెలుసు, రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ గారు సలార్ మూవీ దగ్గర 3 గంటలు ఉండగా, ప్రభాస్ గారి సీన్స్ గంట మాత్రమే ఉండగా అందులో ప్రభాస్ గారు మాట్లాడింది కూడా తక్కువే. అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో కూడా పవన్ స్క్రీన్ టైం తక్కువే ఉంటుందని చెప్పాలి. అయితే సినిమా స్టార్ట్ చేసినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు వరుసగా షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఇంకో 2 వారాలు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేస్తామనే టాక్ అయితే ఉంది. దీంతో పాటు సుజిత్ గారు ఆ మధ్యన పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ఎక్కువగా తీశారని, దీంతో పవన్ లేకపోయినా కూడా తనపై పలు ఎలివేషన్ సీన్స్ మంచి హైలైట్ అవుతాయని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే సలార్ లాగే ఓజీలో కూడా పవన్ కళ్యాణ్ స్క్రీన్ టైం తక్కువ ఉంటుందని అనిపిస్తుంది. మరి అయితే సుజిత్ గారు ఈ మూవీని ఎలా ప్లాన్ చేశారో చూడాలి. రీజనల్ మూవీస్ లో మహేష్ బాబు గారి కింగ్ అని మరోసారి ప్రూవ్ చేశారు. ఎలా అంటే రీసెంట్ గా వచ్చిన మహేష్ బాబు గారి గుంటూరు కరం మూవీ మిక్స్డ్ టాక్ ఉన్నా సరే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ విషయంలో మాత్రం మంచి వసూలునే సాధించింది. అయితే ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో రికార్డ్ రెస్పాన్స్ నమోదు అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఒక్క నెట్ఫ్లిక్స్ లోనే 4.9 మిలియన్స్ వ్యూస్ ను టచ్ చేసినట్టుగా వచ్చిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో ఈ మూవీ రీజనల్ గా వచ్చిన మూవీస్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ వ్యూస్ ను సాధించిందని చెప్పాలి. రీసెంట్ గానే వార్ 2 మూవీలోని ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ గురించి అయితే ప్రొడ్యూసర్ గారు అయితే రివీల్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ గారు ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తారని చెప్పారు. అయితే ఇదిలా ఉండగా యశ్రాజ్ ఫిల్మ్స్ నుంచి మొట్టమొదటి మహిళా గూఢచారి మూవీని అయితే తీస్తున్నారట. దీనికోసం ఆలియా భట్ ను గూఢచారిగా ఎంచుకున్నారట. అయితే ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుందని తెలుస్తుంది. అయితే వార్ 2 మూవీలో ఎన్టీఆర్ గారిని గూఢచారి పాత్రలో పరిచయం చేయడంతో ఆలియా భట్ కూడా వార్ 2 మూవీలో ఎంట్రీ ఇస్తుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే యశ్రాజ్ ఫిల్మ్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. నాగ చైతన్య గారు చాలా గ్యాప్ తర్వాత సాయి పల్లవితో చేస్తున్న మూవీ తండేల్ మూవీ. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ లోని బిహెచ్ఎల్ ప్రాంతంలో పాకిస్తానీ జైలు సెట్ ను ఏర్పాటు చేశారు. పాకిస్తానీ జలాల్లోకి ప్రమాదవశాత్తు దిగి అరెస్ట్ అయిన నాగ చైతన్య సీన్స్ ఇక్కడ తీస్తున్నారు. అయితే ఈ మూవీలో నాగ చైతన్య గారు పక్క మాస్ మచ్చికారుడిగా కనిపిస్తారని గ్లిమ్స్ తో మనకు అర్థమైంది. అయితే చూడాలి మరి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుందో అనేది.